కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అలల కడలిలో ఆటుపోట్లు, సరిహద్దు దాటితే సంకెళ్లు, జైల్లో జాలరులు, కన్నీటి సంద్రంలో కుటుంబం సభ్యులు. వేటకెళ్లి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులకు చిక్కిన విశాఖ మత్స్యకారులకు మిగిలిన చేదు అనుభవం ఇదే. 6 నెలల పాటు బంగ్లా జైల్లో బందీ అయిన విశాఖ జాలర్లు ఎట్టకేలకు విడుదలయ్యారు. కళ్లలో ఒత్తులేసుకుని నిరీక్షిస్తున్న కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. వీరంతా 6 నెలల పాటు బంగ్లాదేశ్ చెరలో మగ్గిన భారత జాలరులు. ఇందులో 9 మంది విశాఖ జిల్లాకు చెందిన మత్స్యకారులు ఉన్నారు. గతేడాది వేటకెళ్లిన వీరిని తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 6 నెలలు అక్కడి జైల్లో నరకయాతన అనుభవించారు. వీరిని విడిపించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టినా బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అస్థిరత, ఇతరత్రా కారణాలు విడుదలలో జాప్యానికి దారితీశాయి. అసలు తమ వారు తిరిగొస్తారా రారా అనే సందిగ్ధంలో ఉండిపోయిన మత్స్యకార కుటుంబాలు ఇప్పుడు విడుదలయ్యారని తెలుసుకుని సంతోషంలో మునిగిపోయాయి. చాలా ఆనందంగా ఉన్నాం. మా బిడ్డలు వస్తున్నారంటే వాళ్ళు సాయం చేస్తుందట అందరితోడు. ఆ సాయంకారంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ గురించి మీకు యూనియాపి ప్రెసిడెంట్లు అందరూ నమస్కారం చేద్దాం. ప్రెసిడెంట్ కూడా చాలా మాకు కలిసి చాలా ధైర్యంగా మాకు చెప్పాడు. 13వ తారీఖున వేటకెళ్ళి 22న బోర్డు దొరికిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకే మా యూనియాపీస్ తరపు నుంచే కాదు, ప్రతి ఒక్కరు కూడా మాకు బాగా ఇచ్చేసారు. గవర్నమెంట్ కూడా మా ఊరు చిన్నారావు మేము చెప్పకముందే మా అన్నయ్యకి తెలిసింది. అప్పటి నుంచి మాతోటి ఇప్పటి వరకు కూడా మాతోటి ఉన్నారు. ఇప్పుడు మేము సంతోషంగా ఉన్నాము. అంతే మా పిల్లల తల్లి మా వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారని ధైర్యం పడబెట్టి అంత సంతోషంగా ఉన్నాం. 6th మంత్ ప్రెగ్నెంట్ని మా ఆయన ఇలాగా బంగ్లాదేశ్లో చిక్కుకుపోయారని తెలియగానే వెంటనే అదే కొంచెం టెన్షన్కి అయిపోయి బీపీ షుగర్ అది గట్రా పెరిగిపోయింది నాకు. అందరూ దగ్గరుండి నన్ను బాగానే చూసుకున్నారు. హెల్త్ అంతా అందరూ బాగానే చూసుకున్నారు. నేను ఇప్పుడు డెలివరీ అయ్యి నా కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టి నా భర్త ఇప్పుడు వచ్చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఏం చెప్తాను, థ్యాంక్స్ కూడా చాలా చిన్న మాట, రుణపడి ఉండిపోతాం మేము. అందరూ ఉండి బాగానే హెల్ప్ చేశారు మాకు. ఎవరు చూసుకోకపోవడం గట్రా ఏం లేదు, అందరూ బాగానే చూసుకున్నారు. బంగ్లాదేశ్ హోంమంత్రి, ఇతర అధికారులు, భారత డిప్యూటీ హై కమిషనర్ చంద్రజిత్ సమక్షంలో బందీల్ని విడుదల చేశారు. బాగర్హాట్ జైలు నుంచి విడుదలైన మత్స్యకారుల్ని మోంగ్లా పోర్టుకు తరలించారు. పోర్టుకు చేరాక మత్స్యకారులు తమ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. ఇన్నాళ్లు ఫోటోల్లో చూసుకున్న తమ వారిని ప్రత్యక్షంగా చూడబోతున్నామంటూ బంధువులు ఉద్విగ్నానికి లోనయ్యారు. తమ వారి విడుదలకు తోడ్పడిన కూటమి ప్రజా ప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అదే 10/22 తేదీని బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ వారిని అరెస్ట్ చేయడం జరిగినది. జైల్లో పెట్టారు. ఆ రోజు నుంచి కూడా మరి ఈ బోట్లో వెళ్ళిన 9 మంది డ్రైవర్ కళాశాల భార్యలు, తల్లులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఆర్నాదాల గోళ మరి ఆ భగవంతుడికే తెలియాలి. మేము ఒకటే చెప్పాం, అమ్మ కూటమి ప్రభుత్వం మరి మనకుంది. మరి మన మత్స్యకార సోదరులు 9 మందిని క్షేమంగా ఆరోగ్యంగా మన గవర్నమెంట్ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటుంది. కలెక్టర్ గారు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి వాళ్ళు కలవడము, ఆయా ఫ్యామిలీ దగ్గర రావడము, భరోసా చెప్పడము, వీళ్ళందరూ సమిష్టి కృషితో ఇంత తొందరగా వచ్చారు. కాబట్టి మరొక్కసారి కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా మా ఫిషర్మెన్ కుటుంబాల తరపున, మా అసోసియేషన్ తరపున ప్రత్యేకమైన అభినందనలు. మన వంశకి శ్రీనివాస్ గారు కానీ, మాధవి గారు కానీ, కలిసిటి అప్లాడి గారు కానీ, శ్రీభర్త గారు మెయిన్ ఈరోజు రావడానికి కారణం ఆర్థికంగా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలు అని చెప్పేసి ఆర్థికంగా సహాయ సహకారాలు చేశారు. మత్స్యకారులను ఏ విధంగా ఇక్కడ ఈ విశాఖపట్నం రప్పించాలనే ఉద్దేశంతో హైకమాండ్ కావచ్చు, కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు, అన్ని విధాలుగా సంప్రదింపులు చేసి ఈ రోజు ఈ యొక్క మంచి శుభవార్తని మా అందరికీ తెలియపరిచినందుకు చాలా చాలా ఆనందంగా ఉందండి. మా వాళ్ళు బంగ్లాదేశ్లో రిలీజ్ అయినందుకు మా మత్స్యకార గ్రామాల పెద్దలు, అలాగే విశాఖపట్నం యూనియన్ ప్రెసిడెంట్ గారు, మన మిగతా మెంబర్స్ వీళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకైతే ఈ రోజు చాలా పండగ చేసుకున్న రోజు. ఎందుకంటే మా వాళ్ళు వస్తారా రారా అని తెలీదు. వస్తారని చెప్పేసి ఒక ఫోన్ చేసి మాకు వీడియో కాల్ చేసి మా వాళ్ళందరూ మేము బాగానే ఉన్నాం, వచ్చేస్తున్నాం అని చెప్పేసి
వీడియో కాల్లో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. బంగ్లాదేశ్ పోలీసులు సీజ్ చేసిన భారత జాలర్ల బోట్ల రిపేర్లు పూర్తి చేసి ఈ నెల 29 నాటికి మత్స్యకారులు భారత్ చేరుకునే అవకాశం ఉంది.